హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే మనం ఇప్పుడు ముందు వీడియోలోకి వెళదాము. ఈరోజు వండర్ లైన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇవి నిన్న వచ్చేసినటువంటి వండర్ లైన్స్. ఇవి ఎలా పెర్ఫార్మ్ చేశాయనేది మీరు చూడొచ్చు. మనం ఎక్కడైతే డ్రా లైన్స్ అనేది డ్రా చేసుకున్నామో అక్కడ పర్ఫెక్ట్గానే వండర్ లైన్స్ అనేది వర్క్ చేస్తూ వచ్చాయి, గమనించవచ్చు మీరు. ఈరోజు కూడా వండర్ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ వీటిని అయితే డిలీట్ చేసేద్దాము. ఇప్పుడు ఈరోజు వండర్ లైన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గమనించండి. ఫస్ట్ ఇక్కడైతే మనకు చాలాసార్లు సపోర్ట్ తీసుకొని కిందకు రావడం జరిగింది, గమనించండి. ఇక్కడ దానికోసంగా 48,220 ఆ ప్రాంతంలో. నెక్స్ట్ 48,000 కాడ గమనించండి. 48,000 కాడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. చూడండి ఎన్నిసార్లు దాన్ని కూడా సపోర్ట్గా తీసుకొని కిందకి రావడం జరిగిందో. ఫస్ట్ డ్రా చేస్తాను. చూడండి కరెక్ట్గా ఇక్కడ ప్రతిరోజు మనం గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్గా తీసుకొని కిందకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి కిందకి వస్తూ దీన్ని మళ్ళీ రెసిస్టెన్స్గా తీసుకొని కిందకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ కూడా మనకు నిన్న 48,000లో బాగా సపోర్ట్ తీసుకుని పైకి పోవడం జరిగింది అనమాట. దానికోసం సెకండ్ లైన్గా మనం డ్రా చేసుకుంటున్నాం. థర్డ్ వన్ 47,880. ఇది కూడా మనకు నెక్స్ట్ ఇది మనకు ఎన్నోసార్లు పర్ఫెక్ట్గా సపోర్ట్ ఇస్తూ వచ్చింది మార్కెట్కి. 47,675. నెక్స్ట్ ఇది ఆల్రెడీ దీన్ని బ్లాక్ చేస్తున్నా. ఇదైతే ఇక్కడ ఈ లైన్ కాదు. చూడండి ఇది ఈ బ్లాక్ లైన్ చాలా దగ్గరలో సపోర్ట్గా వచ్చింది, రెసిస్టెన్స్గా కిందకు వస్తూ వచ్చింది. ఇక్కడ సపోర్ట్గా పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్గా ఇక్కడ కూడా సపోర్ట్గా తీసుకుని పైకి వెళ్ళింది, ఇక్కడ కూడా సపోర్ట్గా తీసుకుని చాలా పైకి వెళ్ళింది. అందుకని ఈ లైన్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది కొంచెం. ఇవన్నీ మనం ఇంట్రాడే కోసం డ్రా చేసుకున్నటువంటి లైన్స్ ఇవన్నీ కూడాను. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఆలోచించినట్లుగానైతే ఒక 50% గ్యాప్ అప్తోనే ఓపెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకోవాలి. 15 మినిట్స్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ కానీ క్లోజ్ అయిందంటే ఇక్కడ కాసేపు సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇంకో 50 మినిట్స్లో పై దాకా వెళ్ళి దీన్ని రెసిస్టెన్స్గా తీసుకున్నప్పుడు మాత్రం మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ 50 మినిట్స్ క్యాండిల్ని బట్టి మనం మార్కెట్ ఎలా వెళ్తుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. చూస్తూనే ఉండండి, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. దాన్ని స్టడీ చేసిన తర్వాతే మీరు ట్రేడ్ తీసుకోండి. స్టడీ చేయకుండా, దాన్ని అబ్జర్వ్ చేయకుండా మనం ఎక్కడో ట్రేడ్ తీసేసుకుందాం అనేటువంటి ఆలోచన అయితే పక్కన పెట్టండి.
ఫస్ట్ దాని బిహేవియర్ని, దాని సెంటిమెంట్ని చూడండి. ఆ సెంటిమెంట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది మార్కెట్ ఈరోజు ఎలా ఉంటుంది అనేది కూడా. దాన్ని బట్టి మనం డ్రా చేసినటువంటి డ్రా లైన్స్ని ఎక్కడ రెసిస్టెన్స్గా తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకున్నప్పుడు అక్కడక్కడ కాసేపు సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా, లేదా రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు అక్కడక్కడ లోపల పక్క సస్టైన్ అయ్యి కిందకు వస్తుందా అనేది మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ స్టడీ చేసుకుంటూ ఉండాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.